ఎన్నికల్లో వామపక్ష పార్టీలుగా పోటీ చేస్తున్నటువంటి వివిధ గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు కానీ వార్డు మెంబర్ల అభ్యర్థులు కానీ వామపక్షాలందరూ కలిసి బలపరచాలని నిర్ణయం చేయటం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఈరోజు ప్రజా సమస్యల మీద నిరంతరం వామపక్ష పార్టీలు అనేక పోరాటాలు నిర్వహిస్తూ ప్రజల యొక్క సమస్యల మీద నిరంతరం ఆందోళన చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఈ ప్రజా సమస్యలపైన పనిచేసేటువంటి అభ్యర్థుల్ని కానీ స్థానిక సంస్థల్లో ఎన్నుకుంటే ప్రజలకు మేలు జరగటానికి అవకాశం ఉంటుంది. ప్రజా సమస్యల మీద మరింత గట్టిగా స్పందించి వాళ్ళ హక్కుల కోసం నిలబడటం జరుగుతూ ఉంది. కేవలం స్వలాభం కోసం, స్వార్థం కోసం, డబ్బుల కోసం పనిచేసేటువంటి వ్యక్తుల్ని గెలిపిస్తే రాబోయే కాలంలో ప్రజలు మరింత ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి ఈ ఎన్నికల్లో ఎక్కడైతే వామపక్ష పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు నిలబడ్డారో ఆ చోట ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వారికి అండగా నిలబడాలా, వాళ్లకు ఓటేసి గెలిపించాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలిసిన పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేసేటటువంటి అభ్యర్థులకు మాత్రమే ఓటేసి గెలిపించాల్సినటువంటి అవసరం ఉందనేది వామపక్ష పార్టీలుగా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఎర్రజెండా పార్టీలు, వామపక్ష పార్టీలు ప్రజల సమస్యలు తీసుకొని ప్రజా ఉద్యమాన్ని నిర్మించేటటువంటి వాళ్ళు, ప్రజా ఉద్యమం ద్వారా మాత్రమే సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందని నమ్మినటువంటి వాళ్ళు, అట్లాంటి పార్టీలు వామపక్ష పార్టీలు ఇవాళ ఎక్కడైతే గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నారో, వాడు సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్లకు మద్దతు తెలియజేస్తున్నారో వాళ్ళను గెలిపించడానికి ప్రజలందరూ ఓట్లేసి గెలిపించాల్సిందిగా సిపిఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లేదు సార్, సీరియల్ నెంబర్ పేరు సీరియల్ చాలా మంది గ్రామాభివృద్ధి, గ్రామంలో నా ప్రజలకు మేలు చేయాలనే వాళ్ళు గతంలో చాలా మంది పోటీ చేసి గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా పోటీ చేస్తుండ్రు. అయితే ఈరోజు ఏదైతే గ్రామాభివృద్ధి అనే దాన్ని కొన్ని దగ్గరలో మేము అర్రాజ్ చేసి, అంటే సర్పంచ్ పదవిని అర్రాజ్ చేయడము, 70 లక్షలకు కొనడము, 35 లక్షలకు కొనడము, లేకపోతే ఒక గుడి కట్టియడానికి, లేకపోతే ఇటువంటి దానికి అనేది అంటున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధము, ప్రజాస్వామ్య విరుద్ధం. అక్కడ ఏదైనా ఊరు విలేజ్ గ్రామ కమిటీలో అన్ని పార్టీల వాళ్ళు కానీ అన్ని రాజకీయ అభిప్రాయాలతో ఉన్న వాళ్ళు అందరు కలిసేసి ఏకగ్రీవంగా తీసుకొచ్చేసి గవర్నమెంట్ నుంచి ఏదైతే వస్తుందో దాన్ని మన ఊరు అభివృద్ధి కొరకు చేద్దాం, ఊరుమ్మడిగా డెవలప్ చేద్దామనే ఆకాంక్షతో కొన్ని దగ్గర చేస్తుంటే దాన్ని అందరం కూడా సపోర్ట్ చేద్దాం. కానీ అర్రాస్ పెట్టేసి దాన్ని ఇది మీరు అమ్ముకోండి అంటే రేపు గ్రామానికి ఉన్న వనరులను కానీ లేకపోతే గ్రామ ఉమ్మడి స్థలాలను కానీ వీళ్ళు అమ్ముకొని రేపు పనిచేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి దాన్ని అందరం కూడా వ్యతిరేకించాలి. అయితే ప్రభుత్వ విధానాల వల్ల ఎందరో మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మేము గ్రామాభివృద్ధిని చేద్దాము అని చెప్పేసి ఎక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చేసి వాళ్ళ బిల్స్ రాక, రోడ్లు చేసిన తర్వాత బిల్స్ రాక ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గ్రామాభివృద్ధి కొరకు, మన గ్రామం కొరకు మన మనిషిని గెలిపించుకుందాం అనేది ఆ పద్ధతిలో ఉండాలనేది. అట్లాగే వామపక్షాలు ఎక్కడైతే పోటీ చేస్తుండ్రో అక్కడెక్కడ చిన్నగా ఉన్నా ఆ చిన్నగా ఉండేదానికి అందరు కూడా బలపరచాలి. ఎందుకంటే వామపక్షాలే నిజంగా గ్రామాభివృద్ధి కానీ దేశాభివృద్ధి కొరకు పనిచేస్తుంటారు. కాబట్టి అటువంటి దానికి ఇవ్వాలి అని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
తెలంగాణలో జరుగుతున్న గ్రామీణ అభివృద్ధి సర్పంచ్ ఎలక్షన్లు, వార్డు మెంబర్ ఎలక్షన్లలో వామపక్షాల అభ్యర్థులు ఎవరెవరైతే నిలబడ్డారో ప్రజలకు తెలుసు. వారు ఎన్నో నిస్వార్థ సేవలు చేసినారు. ఎప్పుడైతే ప్రజల కోసం ఏదైనా సమస్య వస్తే ముందుగా నిలబడేది వామపక్షాలే, ఎర్ర జెండాలే. ప్రజలందరూ దీనిని గ్రహించాలి. రాబోయే 5 సంవత్సరాల కోసం మీరు సరైన అభ్యర్థిని ఎన్నుకుంటే మీ గ్రామ అభివృద్ధి జరుగుతుంది. గ్రామ అభివృద్ధి జరిగితే దేశ అభివృద్ధి జరుగుతుంది. సరైన అభ్యర్థిని ఎన్నుకోండి. మీ యొక్క గ్రామాన్ని సరైన మార్గంలో నడిపించుకోండి. రాబోయే తరాలకు సరైన దిశానిర్దేశం చేయండి. ఈ సందర్భంగా చెప్తున్న అందరూ కలిసి సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని, వామపక్ష అభ్యర్థిని ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. వ్యతిరేకిద్దాం కుల వివక్షతను, వ్యతిరేకిద్దాం కుల వివక్షతను. భాగంగా జరుగుతున్నటువంటి సర్పంచ్, వార్డు మెంబర్ ఏవైతే ఎన్నికలు ఉన్నాయో వాటిని వామపక్ష పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా నిజామాబాద్ జిల్లాలో తీసుకుంటే ఇలా చాలా గ్రామ పంచాయతీలను బీడీసీలు తమ పెత్తందారులు ఆ యొక్క కబంధ ఆస్థాల్లో ఆ యొక్క గ్రామాలను పెట్టుకొని ఇలా అర్రాస్ పాడుతూ వాటిని యాక్షన్ తీసుకొచ్చి ఇలా గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం పేరుతోటి ఇలా అడ్డగోలుగా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ఈ సందర్భంగా ఈ జిల్లా కలెక్టర్ గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అలాంటి వాటిపైన మీరు నిఘా పెట్టండి, వాటిపైన తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ ఈరోజు వర్ధంతి జరుగుతూ ఉన్నది. ఆయన కల్పించినటువంటి హక్కులను ఇలా రాజ్యాంగ పరిధి కల్పించినటువంటి హక్కులను ఇలా కాల రాసేటువంటి పరిస్థితుల్లో కొంతమంది పెత్తందారులు అవలంబిస్తున్నటువంటి విధానాలు ఉన్నాయి. ఇలా భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా ఓటు హక్కును ఉపయోగించుకోకుండా ఓటు హక్కును కాపాడుకునే పరిస్థితి లేకుండా ఇలా దాన్ని తుంచేసే కార్యక్రమం ఇలా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని వీడీసీలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వామపక్ష పార్టీల నుంచి ఖచ్చితంగా మనం ఓటు అనేది మన ఆయుధం. ఈ స్థానిక సంస్థల్లో జరుగుతున్నటువంటి ఈ సర్పంచ్ ఎన్నికల్లో వార్డు సభ్యుల్లో ఖచ్చితంగా మనం అందరం కూడా పాల్గొనాలా. ఎవరైతే గ్రామ అభివృద్ధికి పాటుపడతారో, ఎవరైతే ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తా ఉన్నారో వాళ్లకు మనం ఓట్లేసి గెలిపించాలని, అది ఖచ్చితంగా కూడా ఇలా పేద ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో వామపక్ష పార్టీల నాయకులే ఇలా పేద ప్రజల పక్షాన ఉండి పోరాడతారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనం అందరం కూడా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలుగా మన అందరిపైన ఉందని, కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో ఎక్కడైతే వామపక్ష పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.